నమస్కారం అండి. ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా ఒకటే మేడం గారు తీసుకున్న ఐటమ్స్ అండి. అసలు మేడం గారు ఏమేమి ఐటమ్స్ తీసుకున్నారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి భోంచేసే ప్లేట్ అండి. అడల్ట్స్‌కి అయితే కంఫర్టబుల్ సైజ్ అండి. ఇదైతే బాగుంటుంది. తర్వాత వచ్చేసి 4 బౌల్ సెట్ అండి. ఈ 4 బౌల్ సెట్ అయితే మంచి రిచ్‌గా గ్రాండ్‌గా అయితే ఉంటుందండి. తర్వాత వచ్చేసి ఐడిల్స్ అండి. మేడం గారికి అయితే 2 పిల్లలు ఉన్నారు. మాక్సిమం అన్ని ఐటమ్స్ కూడా 2 అయితే తీసుకున్నారనమాట. బేసిక్‌గా శివ కుటుంబం, రామ్ పరివార్, గణేషులు, అలానే సత్యనారాయణ స్వామి, విష్ణుమూర్తి ఇవన్నీ కూడా 2 పీసెస్ అయితే తీసుకున్నారండి. అన్నీ కూడా యాంటిక్ పాలిష్ అయితే వచ్చి ఉంటుందండి. మంచి గ్రాండ్‌గా అయితే ఉంటుందండి. తర్వాత వచ్చేసి చిన్న ల్యాంప్స్ అండి. చాలా క్యూట్‌గా అయితే ఉంటాయన్నమాట. అలంకారానికి అయితే పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుందండి. ఇవైతే 27 పీసెస్ అయితే తీసుకున్నారండి. తర్వాత వచ్చేసి గంటలండి. జస్ట్ చూడండి మంచి సౌండ్ అయితే వస్తదండి. పైన గణేషులు, అలానే హనుమంతులు, నందీశ్వర్లు అయితే వచ్చి ఉంటారు. బాగుంటుంది. తర్వాత వచ్చేసి 4 లీఫ్ బౌల్ సెట్ అండి. ఇది కూడా మంచి ట్రెండింగ్‌తో అయితే మూవ్ అవుతుందండి. డిఫరెంట్‌గా కూడా కనపడతదండి. ఇవైతే ఒక 2 పీసెస్ అయితే తీసుకున్నారండి. పంచహారతి కూడా 2 పీసెస్ అయితే తీసుకున్నారండి. ఇది కూడా ఫుల్ ట్రెండింగ్‌లో అయితే మూవ్ అవుతుందండి. తర్వాత వచ్చేసి ప్లెయిన్ చెంబండి. అలానే 2 పీసెస్ ఆఫ్ చిన్న గ్లాస్ అయితే తీసుకున్నారండి. నైవేద్యానికి కూడా బాగుంటుందండి ఈ చిన్న గ్లాసెస్. తర్వాత వచ్చేసి శంకు చక్ర నామాలతో ఉన్న కుందులు అయితే తీసుకున్నారండి. ఇది కూడా మంచి ట్రెండింగ్ అవుతుందండి. తర్వాత వచ్చేసి ఫ్లవర్ ల్యాంప్స్ అండి. ఫ్లవర్ ల్యాంప్స్ అయితే 2 పీసెస్ అయితే తీసుకున్నారండి. దీని గురించి అయితే ఏ మాత్రం కూడా స్పెషల్‌గా అయితే చెప్పక్కర్లేదు. ఫుల్ ట్రెండింగ్ అండి. అలానే మొలతాడు, కాళ్ళ కడియాలు, చేతి కడియాలు కూడా 2 పేర్స్ అయితే తీసుకున్నారండి ఈచ్ వన్. ఈ ఐటమ్స్ లో మీకు ఏ ఐటమ్ నచ్చిందో కింద కామెంట్ చేసేయండి. అలానే సుమారుగా ఈ మేడం గారి బిల్ ఎంత అయి ఉంటుందో అయితే గెస్ చేసేయండి. మేడం గారు మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే మీకైతే ఐటమ్స్ రీచ్ అయ్యాక ఎలా అనిపించింది అయితే కామెంట్ అయితే చేసేయండి. ఫైనల్‌గా సిల్వర్ అంటే గుర్రం